నెల 7వ తేదీ హోసన్నా మినిస్ట్రీస్ 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన శుభ సందర్భంగా దైవజనులు జాన్ వెస్లీ గారు అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి వర్తమానం సునాద సంవత్సరం, యూబిలీ ఇయర్, గోల్డెన్ జూబిలీ అనే ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని జాన్ వెస్లీ గారు సేవకుల సదస్సులో 7వ తేదీ అందించారు. ఆ వర్తమానం సంఘానికి, సంస్థలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ వర్తమానాన్ని సంఘానికి అనుకూలంగా మలచి అందించడం జరుగుతుంది. ఈ వర్తమానం మిమ్మలను బలపరిచి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తుందని విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. హోసన్నా మినిస్ట్రీస్ స్థాపించబడి 7వ తేదీ నాటికి 49 సంవత్సరాలు పూర్తయి 50వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన సందర్భంగా 50వ సంవత్సరం పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రత్యేకతను చాలా చక్కగా తెలియపరుస్తుంది. ఆ 50వ సంవత్సరం యొక్క విశిష్టతను, 50వ సంవత్సరం యొక్క ప్రత్యేకతను, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ యూదులు ఎంత ఘనంగా, వైభవంగా, ఉత్సవంతో, ఉల్లాసంతో, ఉన్నతంగా జరుపుకునేవారు. ఆ ఉల్లాసభరితమైన వేడుకలో వారు పొందుకున్న ధన్యతలు, ప్రత్యేకమైన దీవెనలు ఈ పూట నేను మీతో పంచుకుంటాను. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి లేవియాకాండం 25వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చెయ్యవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చెయ్యవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. 11వ వచనం. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేకి సెలవిచ్చినటువంటి సందేశములోని ప్రాముఖ్యమైనటువంటి నీతి సూత్రాలు ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇశ్రాయేలీలందరూ కూడా 7 ఏండ్లు కలిగినటువంటి విశ్రాంతి సంవత్సరములను 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి దినముల పండగ జరిగేది. అలాంటి విశ్రాంతి దినముల పండుగలు 7 ఏండ్లు కలిగిన
విశ్రాంతి దినముల పండగలు అంటే 49 సంవత్సరాల పాటు వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ వచ్చేవాళ్ళు. ఈ 49 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే 50వ సంవత్సరాన్ని, ఆ 50వ సంవత్సరంలో కూడా 7వ నెల 10వ తేదీన బోర ఊది అత్యంత పవిత్రమైనటువంటి ఉత్సవాన్ని, సునాద సంవత్సరాన్ని ఇశ్రాయేలు అందరికీ ప్రకటన చేసేవాళ్ళు. సర్వశక్తిమంతుడే చెప్పాడు, ఇశ్రాయేలీలు అందరూ కూడా 6 సంవత్సరాలు తమ భూమిలో పంటలు పండించాలి. 7వ సంవత్సరం ఆ భూమిని విడిచిపెట్టాలి, భూమికి విశ్రాంతిని ప్రకటించాలి. ఆ భూమిలో ఎటువంటి విత్తనాలు విత్తకూడదు, కారు పంటలను కొయ్యకూడదు, మీ వృక్ష ఫలములను ఏరుకొనుటకు మీ పొలముల్లోనికి మీరు ప్రవేశించకూడదు. 7వ సంవత్సరం మీ భూములన్నిటికీ విశ్రాంతి సంవత్సరముగా ప్రకటించండి అని దేవుడు పితరులకి సెలవిచ్చినట్లుగా లేఖనములో మనం గమనిస్తాం. 6 సంవత్సరాలు పంటలు పండించుకోవచ్చు, ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు, చక్కగా కుటుంబాలు పోషించబడవచ్చు. 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా దేవుడు నియమించడం, నిర్ణయించడం జరిగింది. ఇలాగూ దేవుడు నియమించిన విశ్రాంతి సంవత్సరాలు 7 విశ్రాంతి సంవత్సరాలు జరపమన్నాడు. 7 ఏళ్ళు 49 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం అది 50వ సంవత్సరం అని, అది సునాద సంవత్సరం అని, అది సునాద కాలము అని దేవుడు తెలియపరిచాడు. ఆ సునాద సంవత్సరములో ఏం చేయాలి దేవుని పిల్లలు? ఆ సునాద సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఆ సునాద స్తుతి సంవత్సరములో దేవుని పిల్లల జీవితాలలో జరిగే ఘనకార్యాలు, మహిమగల గొప్ప కార్యాలు ఏమై ఉన్నాయి? ఆ 50వ సంవత్సరాన్ని యూదులు ఏమని పిలుస్తారు? ఎలా ప్రారంభించాలి? ఇంగ్లీష్లో ఆ సునాద సంవత్సరాన్ని ఏమని పిలుస్తారు అనే వివరాలు ఈ లేవ్యాకాండం 25వ అధ్యాయంలో చాలా స్పష్టంగా, బహు వివరంగా రాయబడ్డాయి. ఈ 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరము, సునాద కాలము అని పిలుస్తారు. ఇన్ ఇంగ్లీష్ గోల్డెన్ జూబిలీ, హీబ్రూ యూజిలీ. యూజిలీ అనే ఉత్సవాన్ని యూదులు అత్యంత పవిత్రంగా భావించి గొర్రె కొమ్ముతో తయారు చేయబడినటువంటి బోర స్వదేశమందంతటా ఊది దేశమందున్న ప్రజలందరికీ తెలియపరిచేవాళ్ళు. ఆ బోర శబ్దం ఎప్పుడైతే వినబడిందో ప్రజలందరూ మేల్కొనేవాళ్ళు, ప్రజలందరూ జాగృతి పడేవాళ్ళు, చైతన్యవంతులుగా మార్చబడేవాళ్ళు. యూదుల పండగలలో అత్యంత పవిత్రమైన పండగ, ప్రజలందరికీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే పండగ ఈ యొక్క యూజులీ 50వ సంవత్సరం జరుపుకునే పండగ. దీన్ని సునాద సంవత్సరం అని అంటారు. ఈ సునాద సంవత్సరం నలిగిన హృదయం కలిగినటువంటి వారు దృఢపరచబడే సంవత్సరం, బంధించబడిన వారు విడుదల పొందే సంవత్సరం, చెరలో ఉన్న వారికి
విమోచన ప్రకటించబడే సంవత్సరం. దుఃఖాక్రాంతులందరికీ సంతోషం కలిగే సంవత్సరం. బూడిదకు ప్రతిగా పూదండన అనుగ్రహించబడే సంవత్సరం. కృంగిన వారు లేవనెత్తబడే సంవత్సరం. బలహీనులు బలపరచబడే సంవత్సరం. చెదరిపోయిన వారు సమకూర్చబడే సంవత్సరం. సమస్తాన్ని కోల్పోయిన వారు సమృద్ధిగా సమకూర్చుకునే సంవత్సరం. యెహోవా అనుగ్రహ సంవత్సరం. యెహోవా అంగీకరించిన సంవత్సరం. యెహోవా కృపాకాలం సంవత్సరం. యెహోవా విడుదల ప్రకటించిన సంవత్సరం. యెహోవా విశ్రాంతిని కలిగించిన సంవత్సరం. యెహోవా పితరుల యొక్క స్వాస్థ్యాన్ని తిరిగి స్వతంత్రించుకొనమని సెలవిచ్చిన మంచి సంవత్సరం. మహిమగల సంవత్సరం. మనుగడ మరో మలుపు తిరిగిన సంవత్సరం. కన్నీరు తొడవబడిన సంవత్సరం. అప్పు కాడి కింద నుంచి విడుదల పొందిన సంవత్సరం. ఆస్తి కర్తలుగా మార్చబడిన సంవత్సరం. ఆనందముతో స్తుతి నాదం చేసిన సంవత్సరం. దేవుని కోసం ప్రతిష్ఠించి పరిశుద్ధపరచుకొని ప్రత్యేకంగా జీవించడానికి నిర్ణయించుకున్న సంవత్సరం 50వ సంవత్సరం. సునాద సంవత్సరం. యెహోవా అనుగ్రహ సంవత్సరం. మంచి సంవత్సరం. ఈ యొక్క గోల్డెన్ జూబిలీ. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్దాం హల్లెలూయా. ఈ 50వ సంవత్సరం యూబిలీ సంవత్సరం. యూదులకు అత్యంత పవిత్రమైన ఉత్సవం. బూర ఊది ఈ పండగను ప్రారంభిస్తారు. ఈ పండగ సందర్భంలో, ఈ పండగ ప్రారంభించే సమయంలో గొర్రె కొమ్ముతో తయారు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన బూర ఇజ్రాయేలు దేశమందంతటా ఊదేవారు. ఈ బూర ఊదటాన్ని హీబ్రూలో ఏమంటారంటే షోఫార్ అని పిలుస్తారు. షోఫార్ అని ఎందుకు పిలుస్తారంటే ఆ బూరను గొర్రె కొమ్ముతో ప్రత్యేకంగా ఆ సునాద సంవత్సరం అందరికీ పిలుపును ఇవ్వటానికి తయారు చేసేవాళ్ళు. ఇజ్రాయేలీలు అప్పుడప్పుడు తరచుగా బూర ఊదటం వాళ్ళకి ఆనవాయితీ. ఏ ఏ సందర్భాలలో మన పితరులు బూర ఊది కొన్ని కార్యక్రమాలు ప్రారంభించేవారు అనే వివరాలు చెప్తాను, గమనించండి. దేవుని ప్రజలను సమకూర్చడానికి బూర ఊదేవాళ్ళు. శృంగధ్వని చేసేవాళ్ళు. యుద్ధానికి ప్రజలందరినీ సిద్ధపరచడానికి బూర ఊది యుద్ధానికి ప్రజలను తరలించేవాళ్ళు. రాజుని ప్రకటించడానికి, ఒక దేశాన్ని పరిపాలించే ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించి సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసి ఇది మొదలుకొని సర్వాధికారం ఈ రాజు వశం చేయబడింది. ఇతడే మన రాజు, ఇతడే మనను పాలించువాడు, ఇతడే మన బాధ్యతలను భరించువాడు, ఇతడే మన బాగోగులను చూచుకునేవాడు అని తెలియపరచడానికి ఈ బూరను ఊది రాజుగారి పేరు అనౌన్స్మెంటు చేసేవాళ్ళు. ఆ తర్వాత పండగలను ప్రారంభించడానికి, ప్రత్యేకమైన ఉత్సవాలను ఉన్నతంగా, ఘనంగా, వైభవంగా, ఆనందంగా ప్రారంభించే ముందుగా ఆ కొమ్ము బూర ఊది
పండగలను ప్రారంభించేవాళ్ళు. ఆ తర్వాత విడుదల సంవత్సరం ప్రకటించడానికి, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రకటించడానికి ఆర్భాటముతో, ఆనందముతో కొమ్ము బోర ఊది ఆ సమాచారాన్ని సంతోషంగా ప్రజలందరికీ తెలియపరిచేవాళ్ళు. ప్రజలను సమకూర్చడానికి శృంగనాదం, ప్రజలను యుద్ధానికి తరలించడానికి సిద్ధపరచడానికి శృంగధ్వని, రాజుని ప్రకటించడానికి శృంగధ్వని, పండగలను ప్రారంభించడానికి శృంగనాదం, స్వాతంత్ర్యాన్ని ఆర్భాటంగా అందరికీ వినిపించడానికి ఈ శృంగధ్వని దేశమందంతటా వినిపించి ఈ 50వ సంవత్సరాన్ని, ఈ సునాద సంవత్సరాన్ని, ఈ జూబిలీ ఇయర్ని ప్రారంభించేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇది యూదుల్లో అత్యంత పవిత్రమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రాయశ్చిత్తార్థ దినము, డే ఆఫ్ అటాన్మెంట్, యోమ్ కిప్పూర్ అని పిలుస్తారు. ఈరోజు ప్రాయశ్చిత్తార్థ దినము, పాప క్షమాపణ ప్రసాదించబడే దినము, పాప పరిహారం జరిగే దినము, సంపూర్ణ స్వాతంత్ర్యం అనుగ్రహించబడి ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్ర్యం పొంది దాస్యం అనే కాడి కింద నుంచి విడుదల పొంది నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా జీవించే సుదినం, శుభదినం 50వ సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ యొక్క 50వ సంవత్సరంలో, సునాద సంవత్సరంలో యూదుల స్వదేశమందంతటా శృంగధ్వని వినిపించేవాళ్ళు, శృంగనాదం చేసేవాళ్ళు. ఇది దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం, మంచి సంవత్సరం, మీ మనుగడ మరో మలుపు తిరిగే సంవత్సరం, మంచి రోజులు మీకు రాబోతున్నాయి అని తెలియజేసే ఒక శుభ సూచకాన్ని ఈ యొక్క సంవత్సరం తెలియపరుస్తున్నట్లుగా లేఖనం స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఈ శృంగధ్వని 50వ సంవత్సరంలో, సునాద సంవత్సరంలో దేశమందంతటా ప్రకటించేవాళ్ళు. కొందరికి కాదు, కొన్ని రాష్ట్రాలకి, కొన్ని మండలాలకు, కొన్ని పట్టణాలకు, కొన్ని గ్రామాలకు, ప్రత్యేకమైన ప్రజలకు మాత్రమే కాకుండా దేశమందంతటా శృంగధ్వని ప్రతిధ్వనించాలి. శ్రేష్టమైన శబ్ద తరంగాలు దేశమంతా మారుమ్రోగాలి. అందరూ చైతన్యవంతులుగా మార్చబడాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ఓ చక్కని పిలుపొందుకుని కుటుంబాలతో సిద్ధపడి సంతోషంతో విడుదల పొంది విజయోత్సవపు కేకలు వేయచ్చు దేవుణ్ణి ఆరాధించడానికి అందరూ సమకూర్చబడే చక్కని పండగ ఈ సునాద సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సునాద సంవత్సరమును ఎలా ప్రారంభిస్తారు? ఆ సునాద సంవత్సరం ప్రారంభానికి దేవుని ప్రజలు ఎలా స్పందించేవాళ్ళు, వాళ్ళ విధేయతను ఎలా తెలియపరిచేవాళ్ళు, ఆ పండగకు ఎలా వారు స్పందించి దేవుని యొక్క కార్యక్రమాలలో ఎలా పాలుపంపులు పొందేవాళ్ళు అనే వివరాలు మీతో చెప్తాను. అందరూ శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే దేశంలో 50వ సంవత్సరం సునాద సంవత్సరం వచ్చిందో, 7వ నెల 10వ తేదీ గొర్రె కొమ్ముతో చేసిన బూర ఊది ప్రజలకు ఆ వర్తమానం తెలియపరిచారో, అప్పుడు వాళ్ళ జీవితంలో
కలిగిన మార్పులు ఎలా ఉన్నాయి అనే వివరాలు మీతో చెప్తాను. అందరూ శ్రద్ధగా వినాలి. శృంగధ్వని దేశమంతటా చెయ్యాలి. హోసన్నా మినిస్ట్రీస్ అనేది ఒక దేశం. యేసన్న గారికి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేశం, స్వదేశం హోసన్నా మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి సంఘాలన్నీ, సేవకులందరూ, విశ్వాసులందరికీ కూడా ఇదొక సుదినం, ఇదొక శుభదినం, ఇదొక సునాద కాలం, ఇదొక సునాద సంవత్సరం, ఇదొక సంబరాలు జరుపుకునే వేడుక. కాబట్టి ఈ మంచి సమాచారం హోసన్నా మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులందరికీ, ఆత్మీయులందరికీ కొమ్ము బోర ఊది శృంగధ్వని చేసి తెలియపరచాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ శృంగధ్వని అంటే ఏంటి? ఈ శృంగధ్వని విన్న వెంటనే ప్రజలు ఎలా స్పందించారు? ఈ శృంగధ్వని తెలుసుకున్న ప్రజల జీవితాలలో, వాళ్ళు నడిచిన మార్గాలలో దేవుడు చేసిన కార్యాలు ఏమై ఉన్నాయి అనే వివరాలు నేను మీతో చెప్తాను. గమనించండి. 89వ కీర్తన 15 నుండి 17 వచనాలు చదువుకుందాం. చూడండి. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచివారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతిని బట్టి హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. 50వ సంవత్సరం 7వ నెల 10వ తేదీన బోర ఊది ప్రారంభించిన ఈ జూబిలీ ఉత్సవాలు ఎలా ప్రారంభించబడతాయంటే, శృంగనాదము చేస్తారు దేశమంతటా. ఈ శృంగధ్వని అందరూ ఆలకించాలి, అందరూ శ్రద్ధగా వినాలి. విన్న వెంటనే విధేయత చూపి ఆ ధ్వనికి స్పందించాలి. ఆ సునాద శబ్దాలకి ప్రతిస్పందనగా ఎవరైతే దేవుని మాటకు చెవియొగ్గుతారో, దేవుని మాటలను ఆలకించి అంగీకరించి హృదయంలో చేర్చుకుంటారో, వాళ్ళ జీవితం ఎంత దీవెనకరంగా మార్చబడుతుంది అనే వివరాలు ఇక్కడ రాయబడ్డాయి. శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. పరిశుద్ధ గ్రంథంలో శృంగము అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా రాయబడింది. శృంగము అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా రాయబడింది. లోకాసు వార్తలు మీరు చూస్తారన్నమాట. మన కొరకు దావీదు వంశమునందు ఒక శృంగమును దేవుడు పుట్టించెను అనే మాట మీరు చూస్తారు. దావీదు వంశమునందు మనందరి కోసం దేవుడు మొలిపించిన, దేవుడు అనుగ్రహించిన ఒక శృంగము, ఒక బలమైన కొమ్ము, హెచ్చించబడిన కొమ్ము, ప్రఖ్యాతికరముగా ఉన్న కొమ్ము ఎవరు అనంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వినే ప్రజలు, యేసుక్రీస్తు యొక్క మహిమగల మాటలకు చెవియొగ్గే ప్రజలు ధన్యులు, దీవించబడిన ప్రజలు, ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డారు అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు తన ప్రజలతో, తన భక్తులతో, తనతో నిబంధన చేసుకున్నటువంటి తన స్వాస్థ్యమైన వారితో, ప్రేమతో ఆయనను అనుసరించే వారితో, విశ్వాసములో
స్థిరముగా నిలిచి దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే వారితో దేవుడు మాట్లాడతాడు. ఆయా సమయాలలో, సందర్భాలలో మాట్లాడతాడు. ముఖాముఖిగా మాట్లాడతాడు, దర్శనమిచ్చి మాట్లాడతాడు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. అరణ్యమునకు ప్రత్యేకంగా తోడుకొని పోయి ప్రేమతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చిత్తాన్ని బయలుపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, బ్రతికించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆనందింపజేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుని యొక్క జీవపు మాటలను ఆలకించే ప్రజలు, అంగీకరించే ప్రజలు, ఆ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలంతా ధన్యులు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ సునాద సంవత్సరం హోసన్నా మినిస్ట్రీకి దేవుడు అనుగ్రహించిన 50వ సంవత్సరం మనకి సునాద కాలం. ఈ కాలములో ఏం చేయాలి? దేశమంతటా శృంగనాదము చెయ్యాలి, శృంగధ్వని చెయ్యాలి. గొర్రె కొమ్ముతో చేసిన బోర దేశమంతటా ఓదాలి, ప్రజలను మేల్కొల్పాలి, ఆరాధనకు ఆయత్త పరచాలి. అందరూ జాగరూకులై దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ముందుకి రావాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ కీర్తనకారుడు చెప్తాడు, శృంగధ్వనులను ఎరిగే ప్రజలు 50వ సంవత్సరం ఆ ఉత్సాహపు కేక, విజయధ్వని కేక, సమాధానపు కేక, విడుదల కేక, విశ్రాంతి కేక వినేవాళ్ళు ధన్యులు. ఏమిటి? ఈ శృంగనాద వినే ప్రజలకు కలిగే ధన్యతలు, ఈ దేవుని స్వరాన్ని గుర్తించి ఆ స్వరాన్ని శ్రద్ధగా విని దేవుని సన్నిధిలో నడిపించబడే వారికి కలిగే ధన్యతలు ఏమై ఉన్నాయి అనంటే, ఈ 89వ కీర్తనలో యాతాము అనే ప్రవక్త చక్కగా 5 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు తెలియజేశాడు. ఏంటి ఆ ఆశీర్వాదాలు అనంటే, మొదటి ఆశీర్వాదం, శృంగధ్వని ఎరుగు ప్రజలు, శృంగనాదము తెలుసుకొనిన ప్రజలు, దేవుని స్వరాన్ని శ్రద్ధగా విని తెలుసుకున్న ప్రజలు, దేవుని సన్నిధిలో స్థిరపరచబడి దేవుని చిత్తాన్ని నేర్చుకున్న ప్రజలు ధన్యులు. ఏంటి వారి ధన్యత? మొదటిగా వారటండి, దేవుని ముఖ కాంతిలో నడుస్తూ ఉంటారు. దేవుని ముఖ కాంతిలో వారు నడుచుకుంటారు. ఎవరైతే దేవుని శృంగధ్వని వింటారో, శృంగధ్వని విని మేల్కొని ప్రభుని ఆరాధించడానికి, ప్రభువులో ఆనందించడానికి, ప్రభు సన్నిధిలో లభించే ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటానికి ఆయన సముఖములో నిలిచి ఉంటారో, వాళ్ళందరూ దేనిని చూచి తమ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తారు, విశ్వాస యాత్రలో ప్రయాణం కొనసాగిస్తారంటే బైబిల్ చెప్తుంది. దేవుని ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి సంతోషంగా. ఎంతవరకు మీ జీవిత పయనములో మీరు ఎవరిని చూచి నడిచారో, ఎవరి ముఖాన్ని చూస్తూ నడిచారో, ఎవరి విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధికి నడిపించబడ్డారో నాకైతే తెలియదు. కానీ ఈ సునాద సంవత్సరములో ఈ శృంగధ్వని వినిపించబడిన తర్వాత, ఈ శృంగనాదం ప్రతిధ్వనించిన తర్వాత మీరు ధన్యులుగా మార్చబడిన వారైతే ఖచ్చితంగా దేవుని ముఖ కాంతిని చూచే నడుస్తారు. దేవునికి మహిమ కలుగునగాక.
దేవుని కృపలో నడుస్తారు, దేవుని అనుగ్రహంతో నడుస్తారు, దేవుని సన్నిధి కాంతి మీ మీద ప్రకాశిస్తుంది. మీరు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఆశీర్వాదకరంగా ప్రయాణం చేస్తారు. మీరు చీకట్లో నడిచినా మీ పాదము తడబడకుండా, తొట్టిల్లకుండా చక్కగా పో బాటలో గమ్యానికి క్షేమంగా చేరేటట్లుగా మీ ఆయుష్కాల దినములన్నిట దేవుని ముఖ కాంతిలో, దేవుని సన్నిధి కాంతిలో నడుచుకుని గొప్ప భాగ్యం, ధన్యకరమైన జీవితం దేవుడు ఈ సునాద సంవత్సరంలో ప్రవేశించిన హోసన్నా మినిస్ట్రీస్ ఆత్మీయులందరికీ అనుగ్రహించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత బైబిల్ చెప్పే చక్కని మాట ఏంటంటే, వారు నీ నామమును బట్టి హర్షించుచున్నారు. ఎవరు? శృంగధ్వనులను ఎరిగిన ప్రజలు, శృంగనాథమునకు చెవియొగ్గిన ప్రజలటండి. దేవుని నామాన్ని బట్టి హృదయంలో సంతోషించడం, హృదయానందముతో కేకలు వేయటం, మనస్ఫూర్తిగా దేవుణ్ణి బట్టి సంతోషించడం చేస్తారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ సంతోషానికి మూలం ఏంటి? మీ ఆనందానికి పుట్టినిల్లు ఏమై ఉంది అనే సంగతులు మీరు గమనించాలి. లోకంలో చాలామంది పరిస్థితులను బట్టి సంతోషిస్తారు. అనుకూలమైన పరిస్థితులలో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, పట్టిందంతా బంగారం అయిపోతున్నప్పుడు, హృదయాలోచనలన్నీ సఫలమైపోతున్నప్పుడు, ప్రార్థనలన్నీ సఫలమవుతున్నప్పుడు, చేయనదంతా సఫలమవుతున్నప్పుడు, అన్ని విషయాలలో సమృద్ధిగా మేలు కలిగినట్లు వర్ధిల్లుతూ ఉంటే ఎంత సంతోషమో, ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఎంత ఉల్లాసంగా ఉంటారో. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడి అనుకోండి, మేలుకు ప్రతిగా కీడు జరిగిందనుకోండి, వెలుగు కోసం ఎదురు చూస్తుంటే చీకటే ప్రాప్తిస్తుందనుకోండి, ఆశీర్వాదం కోసం ఆశతో ఎదురు చూస్తుంటే శాపమే ఎదురవుతుందనుకోండి, జయం కోసం ప్రయత్నం చేస్తుంటే అపజయాలు ఎదురవుతున్నాయి అనుకోండి, అప్పుడు సంతోషించలేరు, డేలా పడిపోతారు, కృంగిపోతారు, దుఃఖపడిపోతారు, కుమిలిపోతూ ఉంటారు, విరక్తి చెందుతూ ఉంటారు. సణుగులు, సంశయాలు, దేవుని మీద విరక్తి, అసహ్యత అనేది కలగటం ప్రారంభిస్తుంది. కానీ దేవుని నామాన్ని బట్టి సంతోషించే ప్రజలు, శృంగధ్వనులను బట్టి సంతోషించే ప్రజలైతే పరిస్థితులు ఎలా ఉన్నా సరే అన్ని పరిస్థితులలో దేవుని నామాన్ని బట్టి సంతోషిస్తారు. చప్పట్లు కొట్టి సంతోషంగా దేవుని మహిమపరుద్దాం. శృంగధ్వనులు ఎరిగే ప్రజల యొక్క ధన్యత ఏంటంటే, వాళ్ళు సిరి సంపదలను బట్టి సంతోషించరు, మణులు మాణిక్యాలను బట్టి సంతోషించరు, వెండి బంగారాలను బట్టి సంతోషించరు, ఇళ్ళు వాక్యాలను బట్టి సంతోషించరు, వస్తు వాహనాలను బట్టి సంతోషించరు, కుల గోత్రాలను బట్టి సంతోషించరు, పదవిని బట్టి, పదిలమైన గూడును బట్టి సంతోషించరు, వచ్చే రాబడిని బట్టి సంతోషించరు, వచ్చే ప్రమోషన్లను బట్టి సంతోషించరు. మరి దేన్ని బట్టి సంతోషిస్తారు అని అంటే, ఏమున్నా లేకున్నా, కలిమి ఎందైనా లేమి ఎందైనా, సంపన్న స్థితిలోనైనా దీన స్థితిలోనైనా, కడుపు నిండా ఆహారం పుచ్చుకున్నా, ఆకలి మంటలతో అల్లాడిపోతున్నా సరే, వీళ్ళు దేవునిని బట్టి దేవుని యందు ఎల్లప్పుడూ ప్రహర్షించుచు ఉంటారు. వారి నోటి నిండా నవ్వు ఉంటుంది, వారి నాలుక ఆనందగానము చెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి హర్షిస్తూ ఉంటారు. శృంగధ్వనులు నెరిగే ప్రజల ధన్యత ఏమై ఉంది? వారు యెహోవా నామమును బట్టి దినమెల్లా హర్షిస్తారు, రోజంతా సంతోషంగా ఉంటారు. అందుకే దైవజనులు, కీర్తిశేషులు
దినకరణ గారు చక్కని పాట రాశారు. ఏమనంటే, నువ్వు లేని రోజంతా రోజోనా, నువ్వు లేని బ్రతుకంత బ్రతుకవునా, నువ్వు లేని రోజంతా రోజోనా, నువ్వు లేని బ్రతుకంత బ్రతుకవునా అని. దేవుడు లేని రోజు రోజే కాదు, దేవునిని బట్టి సంతోషించని రోజు అసలు రోజే కాదు. ఈ కీర్తనకారులు అంటున్నారు, మేము శృంగధ్వని విన్నాం, శృంగధ్వని గుర్తించాం, అందుకని ఆయన నామాన్ని బట్టి మా జీవితంలో దినమంతా, పగలైనా రాత్రైనా, చీకటిలోనైనా వెలుగులోనైనా, ఒంటరిగా ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘముతో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, పరిశుద్ధ ఆలయంలో ఉన్నా, 10 మందితో ఫంక్షన్లో ఉన్నా, అన్ని సమయాల్లో దినమంతా మేము సంతోషంగా కాలాన్ని గడుపుతున్నాం. మా సంతోషం సంపదలో లేదో, పరిస్థితులను బట్టి కాదు, ధనధాన్యాదులను బట్టి కాదు, రాబడిని బట్టి కాదు. ఇంకా విచిత్రం చెప్పమంటారా? లోకస్తులు సంతోషానికి మూలం ఏంటంటే, మనుషుల ప్రశంసలో కొంతమంది సంతోషిస్తారు, మనుషుల పొగడ్తలను బట్టి కొంతమంది ఉప్పొంగిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు, చాలా సంబరపడిపోయి సంకలు ఎగరేస్తూ ఉంటారు. కొంచెం పొగిడేవంటే, కొంచెం గణపరిచావంటే, కొంచెం సన్మానించావంటే, కొంచెం మెచ్చుకున్నావంటే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులుండవు. ఇక ఈరోజు భోజనం అవసరం లేదు, కడుపు నిండిపోయింది, కడుపు బిర్యానీ తిన్నంత తృప్తిగా సంతోషంగా ఉంది. ఎందుకు? మనుషుల పొగడ్తలకు అలవాటు పడ్డారు కొంతమంది, మనుషుల ప్రశంసలకు అలవాటు పడ్డారు. అక్కయ్య, ఈరోజు నువ్వు పాట పాడుతుంటే నా ఎంట్రుకలు నిక్కబొడిసినవి, ఏదో తెలియని ఆత్మశక్తి నన్ను తాకినట్లుగా అనిపించింది. అన్నయ్య, మీరు ఆరాధన చేస్తా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు బిడ్డా అనగానే ఎవరో తెలియని వారు నన్ను తాకినట్లుగా అనిపించింది. నా గుండెల్లో బరువంతా దిగిపోయింది. అన్నయ్య, మీరు ఈరోజు వర్తమానం అందిస్తుంటే ఏదో తెలియని తృప్తి, ఏదో తెలియని ఆనందం, దుఃఖమంతా తొలగిపోతున్నట్లు, ఏదో మంచి జరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది అన్నయ్య అని కొంతమంది సేవకుల మెప్పు కోరటానికి వాళ్ళని పొగడ్తల మీద పొగడ్తలతో ముంచేసి సేవకులు కొంతమందిని నాశనం చేస్తూ ఉంటారు కొంతమంది. నా మాటనండి, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా పొగడ్తలకి పొంగిపోకూడదు, శ్రమలకి కృంగిపోకూడదు. శ్రమ వస్తే కృంగిపోకూడదు, పొగిడినప్పుడు పొంగిపోకూడదు. అన్ని పరిస్థితుల్లో కూడా దినమంతా ఎట్లా ఉండాలంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దైవజనుడు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అందరూ స్తోత్రం చెప్పొచ్చుగా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడు ఉసూరుమంట కూర్చోకూడదు, ఏడుపు మొక్క వేసుకుని కూర్చోకూడదు. భర్త చచ్చిపోయిన ముండమోపోళ్ళకి తెల్లసీర కడితే ఆ మూల కూర్చుని ఎట్ట ఏడుస్తూ ఉంటారో, నా మొహం చూస్తే అందరూ తిట్టుకుంటారు, ఎందుకని బయటికి రాకుండా ఉంటారో, అట్లా ఉండకూడదు. ఎప్పుడు దేవుని పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి, ఆనందంతో పరవశిస్తూ ఉండాలి. అలాంటి గొప్ప సంతోషం ఎవరిని బట్టి అంటే దేవుని నామాన్ని బట్టి, దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని దైవత్వాన్ని బట్టి, దేవుని యొక్క శృంగధ్వనులను ఎరిగిన ప్రజలు ఈ సునాద సంవత్సరములో 50వ సంవత్సరములో మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మనము హర్షించి హర్షధ్వనులతో ప్రభువుని మహిమపరచుదముగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. హబక్కూకు చెప్తాడు ఏమనంటే, పంట చేతికి రాకపోయినా, పొలములో పశువులు లేకపోయినా, శాలలో గొర్రెల మందలు లేకపోయినా,
ఏమున్నా లేకున్నా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఎల్లప్పుడూ సంతోషిస్తాను. నేను యథార్థంగా జీవిస్తాను. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన నన్ను బలపరుస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడు, నన్ను ఉన్నతంగా హెచ్చించి నన్ను ఉన్నత స్థలాల మీద నడిపిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరో చక్కని మాట చెప్తాడు కీర్తనకారుడు, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. ఏంటి వారికి కలిగిన ధన్యత అంటే, వారి బలమునకు అతిశయాస్పదము నీవే. వారికి ఒక ప్రత్యేకమైన బలం, గొప్ప బలం, మహాబలం, అధిక బలం అనుగ్రహించబడిందట. ఆ బలాన్ని బట్టి శృంగధ్వనులను విన్న ప్రజలంతా సంతోషంతో ఆశీర్వాదకరంగా జీవితాన్ని గడుపుతా ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ బలానికి మూలం, మీ బలానికి ఆధారం ఎవరు? మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. కీర్తనకారుడు చెప్తాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. బలము తనదని దేవుడు ఒక మారు పలకగా, యెహోవా నా చెవులకు 2 మార్లు వినబడింది అని భక్తులు చాలా చక్కగా కీర్తనలు పాడి ప్రభువుని మహిమపరిచారు. మీ బలం దేంట్లో ఉంది? మీరు ఏ బలాన్ని బట్టి అతిశయించి ఆనందిస్తూ దేవుని కృపలో పరవశిస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. దేవుని పిల్లల బలం చదువులో లేదు, ధనములో లేదు, శక్తి సామర్థ్యాలలో లేదు. మీరు ఒక్కసారి ఆగి ఆలోచించాలి. మీ చదువులో లేదు మీ బలం, మీ సామర్థ్యంలో లేదు మీ బలం, మీ ధనములో లేదు మీ బలం, మీకొచ్చే రాబడిలో లేదు మీ బలం. మీ బలమునకు ఆధారం, మీ బలమునకు అతిశయ ఆస్పదం మీ దేవుడైన యెహోవా. ఆ దేవుని శృంగధ్వని వినబడినప్పుడు, ఆ దేవుని స్వరం మీ చెవులలో ప్రతిధ్వనిస్తున్నప్పుడు మీరు బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి, అతిశయించి ఆనందంతో దేవుని ఆరాధించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మరో చక్కని మాట అక్కడ రాయబడింది. ఏంటి మీ బలం? అందుకనే ఇర్మియా కూడా అంటాడు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఒక్కసారి ఆగా ఆలోచించండి. మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మీ బలాన్ని బట్టా, మీ జ్ఞానాన్ని బట్టా, మీ ఐశ్వర్య నిధులను బట్టా, లేకపోతే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడు యెహోవా అని ఆయన తెలుసుకొని ఆయన బట్టి ఆనందిస్తూ ఆయన బట్టే అతిశయిస్తున్నారా? లేకపోతే మీకున్న వనరులను బట్టి, సంపదలను బట్టి, సంతానాన్ని బట్టి, స్థితిగతులను బట్టి, ఉన్నతమైన హోదాను బట్టి మీరు అతిశయించి ఆనందిస్తున్నారా? దేవుని పిల్లల అతిశయం, దేవుడే నా బలం, దేవుడే నాకు బలము ధరింపజేయవాడు, యుద్ధమునకు నన్ను బలము ధరింపజేయవాడు, నా సమస్యల మీద పోరాటానికి కావాల్సిన శక్తి సామర్థ్యములను సమృద్ధిగా ప్రసాదించువాడు నా దేవుడు. ఆయన బలవంతుడు, ఆయన నాకు బలమును ధరింపజేస్తాడు. నా జీవిత కాలమంతా ఆయన బలమును బట్టి నేను అతిశయించి ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నీ దయ చేత, నీ నీతి చేత మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. ఎవరి కొమ్ము? శృంగధ్వనులను ఎరిగిన వారి కొమ్ము హెచ్చించబడుతుంది. శృంగనాదం దేశమంతటా వినబడుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత విశ్వాసులకి, ఆత్మీయులందరికీ, పరిశుద్ధులందరికీ, రక్షణ పొందిన వారందరికీ, దేవుని పేరు పెట్టబడిన వారందరికీ, హోసన్న సంఘములో సభ్యత్వం పొందిన వారందరికీ, ఈ సహవాసములో
స్థిరపరచబడి ఈ ఉపదేశములో ఎదుగుతున్న వారందరికీ ఈ శృంగధ్వని వినబడుతుంది. ఈ ధ్వని వింటే మీరు దేవుని ముఖకాంతిలో నడుస్తారు, మీ పాదములు తొట్టిల్లవు, మీరు దేవుని నామాన్ని బట్టి సంతోషగానం చేస్తారు, మీ బలమునకు అతిశయాస్పదము దేవుడేనని చెప్పి దేవుణ్ణి బట్టి దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ తర్వాత మీ జీవితకాలం అంతా కూడా మీ కొమ్ము హెచ్చించిన దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన సాక్షులై జీవిస్తారు. ఖచ్చితంగా ఈ శృంగ నాదము వినబడుతున్న 50వ సంవత్సరంలో, ఈ సునాద సంవత్సరములో మీలో ఒక్కొక్కరి కొమ్ము దేవుని నీతిని బట్టి దయను బట్టి హెచ్చింపబడునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొమ్ము అంటే నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొమ్ము బలానికి సాదృశ్యం, కొమ్ము గౌరవానికి సాదృశ్యం, కొమ్ము అధికారానికి సాదృశ్యం, కొమ్ము ఘనతకు సాదృశ్యం. ఖచ్చితంగా దేవుని దయచేత దేవుని నీతి చేత ఈ 50వ సంవత్సరంలో, ఈ సునాద సంవత్సరంలో, ఈ శృంగధ్వని వినబడుతున్న ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు మీకు గౌరవ మర్యాదలను, శక్తి ప్రభావాలను, అధికారమును, ఘనతను అనుగ్రహించి అందరినీ అత్యున్నతంగా ఆయన అనుగ్రహం చేత హెచ్చించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బూరధ్వనిని గుర్తించిన వారు మాత్రమే ఆయన ముఖకాంతిలో నడుస్తారు. ఆయన సన్నిధిలో నడిచేవారు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందుతారు. దేవుడే వారికి బలాన్ని అనుగ్రహిస్తాడు. వారి హెచ్చింపుకు దేవుని అనుగ్రహమే కారణమగునుగాక. అందరూ సంతోషం చెప్తారా గట్టిగా హల్లెలూయా. ఇంకా ఈ సునాద సంవత్సరంలో ఈ శృంగధ్వని విని మేల్కొని ప్రభు చెంతకు వచ్చి ప్రభు మాటలు విని ఆయన ఆరాధించే భక్తుల జీవితాలలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనే మాట మీకు ఒక మాట చెప్తాం చూడండి. 85వ కీర్తన 8వ శరణం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. చప్పట్లు కొట్టి సంతోషంగా ప్రభువును మహింపరుద్దాం. శృంగనాథం, సునాథం మీ చెవుల్లో వినబడుతున్నప్పుడు చెవియొగ్గి దేవుడైన యెహోవా మాటకు ఎవరైతే చెవిని పెట్టి శ్రద్ధగా ఆలకిస్తారో, శృంగధ్వని ఎరిగి తెలుసుకొని దీవించబడాలని కోరుకుంటారో వారికి ఒక చక్కని మాట చెప్తున్నాడు ఈ కీర్తనాకారుడు. ఏమని? దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టి తిని, నేను శ్రద్ధగా విన్నాను. ఆ శృంగధ్వని ఆయన ఎవరితో మాట్లాడుతాడో తెలుసా అండి? తన ప్రజలతో మాత్రమే, తన పరిశుద్ధులతో మాత్రమే, తనతో నిబంధన చేసుకొనిన భక్తులతో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అని అంటే శుభవచనాలు మాట్లాడతాడు, సమాధానకరమైన మాటలు మాట్లాడతాడు, క్షేమాన్ని కలిగించే మాటలు మాట్లాడతాడు, హృదయ ప్రశాంతతను కలిగించే మాటలు మాట్లాడతాడు, ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే మాటలు మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు అంటండి మన జీవిత పయనంలో ఇక మీదట బ్రతికినంత కాలం, ఆయుష్కాలం అంతా కూడా మనలో ఏ ఒక్కరు కూడా బుద్ధిహీనులుగా మార్చబడకుండా బుద్ధి కలిగి జ్ఞానం కలిగి దేవుని ప్రజలుగా దేవుని స్వాస్థ్యంగా మార్చబడి ఆయన కృపలో ఆశీర్వాదకరంగా నడిపించబడుదముగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఈ సునాద సంవత్సరంలో శుభవచనాలతో మీతో మాట్లాడతాడు. ఆయన మాటలకు మీరు చెవి యొగ్గాలి,
ఆయన మాటలను అంగీకరించాలి. ఆయన మాట ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శుభవచనాలకు చెవియొగ్గుతామో, సునాద సంవత్సరంలో శుభవచనాలను శ్రద్ధగా వింటామో, ఖచ్చితంగానంటండి మరలా మన ఆత్మీయ జీవితంలో బుద్ధిహీనులుగా మార్చబడకుండా, పాపపు మార్గంలోనికి వెళ్ళకుండా, అవిధేయులుగా మార్చబడకుండా, దేవుని మాటలను నిర్లక్ష్యం చేయకుండా బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా, వివేకం కలిగిన ప్రజలుగా మార్చబడతామని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎవరైతే ఈ శృంగధ్వని వినరో, దేవుడైన యెహోవా సెలవిచ్చిన శుభవచనానికి చెవియొగ్గరో, ఆయన మాటల ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోరో, వాళ్ళ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా అండి? పేతురు చెప్తాడు తన పత్రికలో, పేతురు 2వ పత్రిక 2:22లో, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది మరలా బురదలో పొర్లుటకు తిరిగినట్లుగా వారి గతి ఉంటది. వారి గతి మొదటి స్థితి కంటే వారి కడపడి స్థితి మరి చెడ్డదిగా మారిపోద్ది. ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. హోసన్నా మినిస్ట్రీస్ 50వ సంవత్సరంలో ప్రవేశించిన శుభ సందర్భంగా ఈ సునాద సంవత్సరంలో శృంగధ్వని మీకు వినబడుతూ ఉండగా, సునాద సంవత్సరంలో శుభవచనం మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా, ఎవరైతే ఆ మాటలు చెవియొగ్గి బుద్ధిమంతులుగా మార్చబడతారో వారి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ మాటలకు చెవియొగ్గకుండా, ఆ మాటలను లక్ష్య పెట్టకుండా, ఆ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడకుండా ఎవరైతే ఉంటారో, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరల బురదలో పొరిలినట్లుగా కొందరు బ్రతుకులు నీచంగా, దౌర్భాగ్యంగా, అసహ్యంగా, అసభ్యకరంగా, అపవిత్రంగా మార్చబడి దేవుని కృపకు దూరమైపోయి మరింత బుద్ధిహీనులుగా, దౌర్భాగ్యులుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. మినిస్ట్రీలోకి వచ్చినటువంటి వారు ఈ సేవా విధానాలు నచ్చి, సేవకుల సమర్పణ, సంఘ క్రమాలు, సంఘ క్రమశిక్షణ, ఈ ఉన్నత ఉపదేశాలు ఇష్టపడి ఎంతో ఆత్మీయంగా, భక్తితో, నీతితో, యథార్థతతో దైవ సన్నిధికి వచ్చిన మీరు ఈ సునాద సంవత్సరములో, ఈ స్తుతి సంవత్సరములో, శుభవచనాలు వెల్లడి చేయబడుతున్న ఈ సంవత్సరంలో మీరు చక్కగా ఆ మాటలను వినండి. ఆ శృంగ ధ్వనులను మీరు తెలుసుకోండి. ఆ శృంగ ధ్వనులను మీరు ఎరిగి నడుచుకోండి. మీ జీవితంలో ఊహకు మించి ఉన్నతమైన గొప్ప కార్యాలు ఇది మొదలుకొని ఉన్నతంగా దేవుడు జరిగించునుగాక. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. సునాద సంవత్సరములో శృంగనాదము దేశమంతటా వినిపించబడాలి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన భక్తులతో, తన ప్రజలతో స్వరమెత్తి మాట్లాడినప్పుడు చెవిని పెట్టి ఆ మాటలను శ్రద్ధగా విని, ఆ మాటల హృదయంలో చేర్చుకొని, ఆ మాటల యందు స్థిరపరచబడి దేవుని చిత్తాన్ని గ్రహించి నడిపించబడినప్పుడు మన జీవితం చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇది మనకి ప్రాయశ్చిత్త దినముగా, పాప పరిహార దినముగా, పరిశుద్ధ దినముగా, ఒక పండగ దినముగా మనం దేవునితో కలిసి సెలబ్రేట్ చేసుకునేటట్లుగా ఈ సంవత్సరం మనకి సునాద సంవత్సరంగా దేవుడు అనుగ్రహించి మనలను ఆశీర్వదించునుగాక. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ సునాద సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ సునాద సంవత్సరంలో 50వ సంవత్సరములో, యెహోవా అనుగ్రహ సంవత్సరములో, యెహోవా అనుగ్రహించే ఈ కృపా సంవత్సరంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం ఏమై ఉంది? రెండో మాట చెప్తాను, గమనించండి. 25:54 లేవియాకాండం. అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల, ఇక్కడ మీరు ఆ మాట చూడండి, సునాద సంవత్సరమున,
సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును గాక. సునాద సంవత్సరమున తన పిల్లలతో కూడా అతడు విడుదల పొందును గాక. ఇక్కడ ఒక రిఫరెన్స్ రాసుకోండి. లేవియాకాండం 25వ అధ్యాయం 25 నుండి 28 వచనాలు. ఇశ్రాయేలీలలో ప్రతి వానికి భూమి స్వాస్థ్యంగా పంచిపెట్టబడింది వాగ్దాన దేశంలో. అయితే ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, కష్టపడి పని చేసుకుని కుటుంబాలను పోషించే వాళ్ళు కూడా ఉన్నారు, అధిక ధనవంతులుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలలో తమ కుటుంబ పోషణ నిమిత్తం తమ సంపాదన సరిపోక ఒకవేళ ఎవరైనా తమ స్వాస్థ్యమైనటువంటి భూమిని కానీ, తమకు పుట్టిన పిల్లలను కానీ, లేదా తమ్మును తాము కానీ బానిసలుగా అమ్ముకునే అవకాశం ఉండేది ఆ రోజుల్లో. ఈ సందర్భం ఏంటంటే, పేదరికాన్ని బట్టి, ఉన్న అవసరాలను బట్టి ఇశ్రాయేలులో ఎవరైనా ఒకడు తన భూమిని తాకట్టు పెడితే, తనకు కలిగినటువంటి మందలను తాకట్టు పెడితే, తన ఎండి బంగారములను తాకట్టు పెట్టినట్లయితే అవి తగిన సమయంలో వెల ఇచ్చి విడిపించుకోవాలి. లేదా విడుదల పొందటానికి ఒక 3 మార్గాలు దేవుడు వారికి నిర్ణయించాడు. ఏంటి ఆ మార్గాలు? 1, జాగ్రత్తగా వినండి. ఈ పేదవాని యొక్క స్వాస్థ్యం తాకట్టులో ఉంది, విడిపించుకునే స్తోమత ఇతనికి లేదు. కానీ ఇతనికి సమీప బంధువుడు ఒకడున్నాడు. అతడు ధనవంతుడు, భూస్వామి, ఆస్తిపరుడు. ఈ సహోదరుడి మీద ఆ సమీప బంధువుకి దయ కలిగి ఇతనికి సహాయం చేయాలన్న మంచి మనసు కలిగి ఈ సహోదరుడి దగ్గరికి వచ్చి, నీ పేదరికాన్ని బట్టి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, నీ స్వాస్థ్యం వేరొకని చేతిలో ఉండిపోయే అవకాశం ఉంది, నువ్వు దాన్ని తిరిగి పొందుకోవాలి, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇదిగో ఈ సొమ్ము తీసుకొని, ఈ సొత్తులు తీసుకొని నీ భూమిని తాకట్టులో నుంచి విడిపించుకో అని సహాయం చేశాడు అనుకోండి. ఆ సహాయంతో, సమీప బంధువుని సహాయంతో తన భూమిని, తమ వస్తువులను, తమ పిల్లలను లేదా తమ్మును తాము చెరలో నుంచి విడుదల పొందే అవకాశం ఉంటుంది. అది ఒక మార్గం. 2వ మార్గం ఏంటంటే, భూమిని తాకట్టు పెట్టాడు, వెండి బంగారాలు తాకట్టు పెట్టాడు, పిల్లల్ని తాకట్టు పెట్టాడు. ఆ తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే, తాకట్టులో ఉన్నటువంటి పొలాన్ని, స్థలాన్ని, ఇల్లు వాకిళ్లను, వస్తు వాహనాలను, సంతతిని విడిపించుకోవటానికి రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని, చెమటోర్చి, డ్యూటీలు చేసి, ఓటీలు చేసి, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, శరీరం సహకరించినా సహకరించకపోయినా సంపాదించాలి, నా స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి, నా వస్తువులు విడిపించుకోవాలి, నా పిల్లల్ని విడిపించుకోవాలని బాధ్యతతో, భారముతో, విశాల హృదయంతో కష్టపడి పనిచేసుకుని అతను విడుదల పొందటానికి అవసరమైన సంపాదన అంతా కూడబెట్టుకుంటే, ఆ తాను కూడబెట్టుకున్న సంపాదన అతనికి చెల్లించి ఆ చెరలో ఉన్న భూమిని, వెండి బంగారములను, పిల్లల్ని విడిపించుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా వినాలి. 1, సమీప బంధువు వచ్చి దయచూపి ఇతని మీద ఇతని స్వాస్థ్యాన్ని విడిపించవచ్చు తాకట్లో నుంచి. లేదా ఇతడే కష్టపడి, ప్రయాసపడి, తన స్వశక్తితో, సొంత జ్ఞానంతో, సామర్థ్యంతో సంపాదించిన సొమ్ములను బట్టి
వెల ఇచ్చి స్వాస్థ్యాన్ని చెరలో నుంచి విడిపించుకోవచ్చు. ఈ రెండు ఇతని వల్ల కాలేదనుకోండి, నిర్ణయ కాలంలో దానికి దేవుడు ఇంకొక మార్గాన్ని సిద్ధం చేశాడు. అదే 50వ సంవత్సరం, అది సునాద సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 49 సంవత్సరాలు సహనముతో విశ్వాసముతో కనిపెడితే సునాద సంవత్సరం ఎంటర్ అయిందనుకోండి, అతను అప్పంతా తీరిపోయి అతను రుణ విముక్తుడిగా మార్చబడతాడు. బానిసత్వపు కట్లు తెంచబడతాయి. బంధకాలలో నుంచి విడుదల కలుగుతుంది. మొత్తం మరలా అతను తన బంధువులను, తన స్వజనులను, తన వంశస్థులను కలుసుకునే అవకాశం కలుగుతుంది అని లేఖనం చెప్తుంది. ఇక్కడ నాకు నచ్చినటువంటి చక్కని మాట ఏంది అని అంటే 25వ అధ్యాయం 54వ వచనంలో, ఈ రీతిగా అతడు విడిపింపబడని ఎడలా, ఏ రీతిగా? సమీప బంధువు ద్వారా అతను విడిపింపబడకపోయినా, స్వశక్తితో సంపాదించిన సంపాదన వలన తనను తాను విడిపించుకోకపోయినా, సునాద సంవత్సరం అన్నవాడు తాను మాత్రమే కాదు, తన పిల్లలతో, తన కుటుంబ సభ్యులందరితో కూడా ఆ బానిసత్వంలో నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా బయటికి వచ్చి కుటుంబంతో ఆనందించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, నాకు నచ్చిన మాట ఏంటంటే, సునాద సంవత్సరం విడుదల కలిగే సంవత్సరం, విమోచన కలిగే సంవత్సరం. ఏ ఒక్కరూ సహాయం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక చక్కని మాట చెప్తాను చూడండి. మీ చుట్టూ అన్ని మార్గాలు మూసుకుని పోయినా, మీరు విడుదల పొందే అవకాశమే లేకపోయినా, మీకు ఎవరు సహాయ సహకారాలు అందించకపోయినా, మీ పక్షముగా ఎవరు నిలబడకపోయినా, మీరు విడుదల పొందుతాము అనేదానికి ఏ ఆనవాలు, ఏ ఆధారం మీ కళ్ళకి కనిపించకపోయినా, దేవుడు మీకోసం మరొక ప్రత్యేకమైన మార్గాన్ని తెరుస్తాడు. ఆ మార్గములో మీకు విడుదల నిశ్చయముగా అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. స్వశక్తితో విడుదల పొందకపోతే దేవుని కృప ద్వారా మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ స్వాస్థ్యమునకు, మీకు కలిగిన సమస్తమునకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. చూడండి, మీకు మాత్రమే కాదు, వాడు మాత్రమే కాదు చెరలో నుంచి విడుదల పొందేది, వాని పిల్లలతో కూడా వాడు సునాద సంవత్సరంలో విడుదల పొందుతాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, తరతరాల విమోచన, దాస్యత్వం పిల్లల జీవితాన్ని శాశ్వతంగా బంధించకూడదని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దాస్యత్వములో మీ పిల్లలు, మీ యవ్వన కుమారులు, కుమార్తెలు శాశ్వతంగా బంధించబడటం దేవుని చిత్తం కాదు. ఖచ్చితంగా ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. ఆ కాలంలో దేవుని అనుగ్రహం, దేవుని కృప, మహదైశ్వర్యం మీ మీదకి వస్తుంది. ఆ కాలంలో మీరు, మీ పిల్లలు స్వతంత్రంగా, సంపూర్ణంగా విడుదల పొంది సంతోషంగా, స్వేచ్ఛగా జీవించుదురుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మానవ ప్రయత్నాలు విఫలమైన దేవుని కృప విఫలం కాదు. క్రీస్తులో విశ్వసించే ప్రతి ఒక్కరికి పాప బానిసత్వం నుంచి విడుదల కలిగి దేవుని వారసత్వంలోనికి తిరిగి రప్పించబడుదురుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇదే మాట క్రొత్త నిబంధనలో దైవజనుడైనటువంటి పౌలు కొలస్సీ 1:13 చాలా స్పష్టంగా తేటగా చెప్పాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం, చదువుకుందాం చూడండి. కొలస్సీ 1:13, మనలను ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన
ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చప్పట్లు కొట్టండి సంతోషంగా. ఇక్కడ దైవజనుడు పౌలు గారు చెప్తున్నాడు, దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించాడు, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాడు, నిత్య ప్రేమతో ప్రేమించాడు. మనం శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, బలహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ఆయన ప్రేమకు బదులుగా ప్రాణ త్యాగం చేసి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ ప్రేమకు గుర్తుగా ఏం చేశాడు అని అంటే బైబిల్ చెప్తుంది, మనలందరినీ అంధకార సంబంధమైన అధికారములో నుంచి, చీకటి సామ్రాజ్యములో నుంచి, సాతాను అధికారంలో నుండి ఒక్కొక్కరిని విడుదల చేశాడు. విడిపించడం మాత్రమే కాకుండా ఏం చేశాడంటే ప్రేమా కుమారుని, తాను ప్రేమించిన ప్రేమా కుమారుని రాజ్య నివాసులనుగా మనలను చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హోసన్నా మినిస్ట్రీ జీవము కలిగిన దేవుని సంఘానికి మరొక పేరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ప్రేమా కుమారుని రాజ్యం. ఏ రాజ్యం అండి ఇది? అందరు చెప్పాలి గట్టిగా. ఏ రాజ్యం ఇది? ప్రేమ కుమారుని రాజ్యం. మనం ఆరాధించే దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ప్రేమలో పరిపూర్ణుడైనటువంటి దేవుడండి. ఆయన అందరినీ ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు, శత్రువులను కూడా ప్రేమించాడు. ఆ మహోన్నతుని ప్రేమ మనలను ఏం చేసిందంటే అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించడం మాత్రమే కాకుండా ప్రేమా కుమారుని రాజ్య నివాసులుగా మనం మార్చబడేటట్లుగా, ఆ రాజ్యములో సభ్యత్వం కలిగిన వ్యక్తులుగా జీవించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, మీలో ప్రతి ఒక్కరు కూడా అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల పొందారు. మీరందరూ కూడా ప్రేమా కుమారుని రాజ్యములో నివాసులుగా చేర్చబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ప్రేమా కుమారుని రాజ్య సంబంధివి అన్న సంగతిని నీవు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నీవు అంధకార సంబంధమైన రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, పాపపు కాడి కింద ఉండటానికి వీల్లేదు, దాస్యం అనే కాడి కింద చిక్కుకోవటానికి వీల్లేదు. దాస్యం అనే కాడి కింద నుంచి నీవు బయటికి రావాలి, పాపము నుంచి విమోచించబడాలి. నీవు నీ సంతానం పూర్తి స్థాయిలో విడుదల పొందాలి. అంధకార క్రియలను, అంధకార సంబంధమైన కార్యములను విసర్జించాలి. అపవాది శక్తుల మీద జయం పొందాలి. ఈరోజు ఇంకా సాతాను వశములో ఉంటే, పాపానికి బానిసలై ఉంటే, వ్యసనాలకు బానిసలై ఉంటే మీకు ఒక విడుదల దేవుడు ప్రసాదించబోతున్నాడు. నమ్మిన వాళ్ళంతా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రస్తుతపు దుష్టకాలము నుంచి మిమ్మను విడిపించునుగాక, బలహీనతలలో నుంచి మిమ్మను విడిపించునుగాక, శ్రమలన్నిటిలో నుంచి విడిపించునుగాక, సాతాను చెర నుండి విడిపించునుగాక, అప్పు సమస్యల నుండి విడిపించునుగాక, కోర్టు సమస్యల నుండి విడిపించునుగాక, సమస్యల వలయము నుండి విడిపించునుగాక. అందరూ సంతోషం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేసుకోండి, ఈరోజే మీరు ప్రార్థన చేసుకోండి. ఇది సునాద సంవత్సరం, ఇది విడుదల కలిగే సంవత్సరం, విజయోత్సవాలతో ఊరేగించబడే సంవత్సరం, బానిసత్వపు కట్లు తెంపబడే సంవత్సరం, ప్రతి సమస్యకు పరిష్కారం లభించే సంవత్సరం. యేసు నామములో విడుదల కలుగుగాక, విడుదల కలుగుగాక, విడుదల కలుగునుగాక యేసు నామములో. హల్లెలూయా. రోగాలన్నిటిలో నుంచి విడుదల, సమస్యలన్నిటిలో నుంచి విడుదల, కష్టాలన్నిటిలో నుంచి విడుదల, కలవరాలన్నిటిలో నుంచి విడుదల, కుటుంబ ప్రతికూల పరిస్థితుల్లో నుంచి విడుదల,
కోర్టు సమస్యలలో నుంచి విడుదల, కుటుంబ సమస్యల్లో నుంచి విడుదల కలుగునట్లుగా అద్భుతమైన సంపూర్ణ విమోచన, విడుదల నా దేవుడు మీకందరికీ దయచేయునుగాక. పాపపు దాస్యత్వములో నుంచి నీవు నీ కుమారులు విడుదల పొందుతారు. శ్రమలన్నిటిలో నుంచి విడుదల పొందుతారు. బలహీనతలన్నిటిలో నుంచి విడుదల పొందుతారు. సాతాను చెరలో నుంచి విడుదల పొందుతారు. శ్రమలన్నిటిలో నుంచి విడుదల పొందుతారు. సాతాను వడ్డిన వలలో నుంచి విడుదల పొందుతారు. ప్రతికూల పరిస్థితుల్లో నుంచి విడుదల పొందుతారు. సమస్య ఎంత జటిలమైన, కఠినమైన విడిపించేవారు, ఆదుకునేవాళ్ళు, ఆశ్చర్యకరమైన సహాయం చేయవారు ఎవరూ లేకపోయినా మానవ ప్రయత్నాలతో, స్వశక్తితో సాధ్యం కాని కార్యాలు కృప ద్వారా ఈ సునాద సంవత్సరములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మూడో మాట చెప్తాను, అందరు జాగ్రత్తగా వినండి. చదువుకుందాం, చూడండి. లేవియాకాండం 25వ అధ్యాయం 13వ వచనం, 10వ వచనం చివరి భాగం చదువుకుందాం, చూడండి. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. 10వ వచనం చివరి భాగం. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. అందరూ సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందే హితవత్సరం, సునాద సంవత్సరం, 50వ సంవత్సరం, విడుదల పొందే సంవత్సరం, విజయోత్సవాలతో ఊరేగించబడే సంవత్సరం, బానిసత్వపు కాడి కింద నుంచి విమోచన కలిగే సంవత్సరం ఈ యొక్క 50వ సంవత్సరం. ఈ సునాద సంవత్సరంలో జరిగే మరొక అద్భుతమైన కార్యం ఇక్కడ రాయబడింది. ఏంటి అంటే, ప్రతి వాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతి వాడును తన స్వాస్థ్యమును తిరిగి మరలా పొందవలెను. ఈ మాట మీకు అర్థమవటం చెప్తాను, చూడండి. ఇన్ని సంవత్సరాలు మినిస్ట్రీ ప్రారంభించబడి 49 సంవత్సరాలు పూర్తయి 50వ సంవత్సరంలో అడుగుపెట్టాం. 49 సంవత్సరాలలో కొంతమంది ప్రారంభం నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది 40 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది 25 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది 20, కొంతమంది 15, కొంతమంది 10, కొంతమంది 5, కొంతమంది 6 నెలలు, కొంతమంది 3 నెలలు, కొంతమంది ఈ నెలలోనే ఈ సహవాసంలోనికి, ఈ సంస్థలోనికి, ఈ ఉపదేశంలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల ఆత్మీయ ప్రయాణములో, విశ్వాస జీవన యాత్రలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, వేటినైతే కోల్పోయారో, ఏవైతే మీకు దూరపరచబడ్డాయో, వేటి మీద మీరు హక్కు పొంది ఉన్నా, అది మీ స్వాస్థ్యమైనా, ఆ స్వాస్థ్యానికి మీరు యజమానులై ఉన్నా, మీరు చేతులారా వేటినైతే కోల్పోయారో, రిక్త హస్తాలతో, ఖాళీ చేతులతో, దీన దరిద్రతతో, ఇబ్బందులు పడుతూ, అవస్థలు పడుతూ, ఆవేదన చెందుతూ, సమృద్ధిని దేవుడిచ్చినా కాపాడుకోలేకపోయాము, దేవుడిచ్చినా అనుభవించలేకపోయాము, దేవుడిచ్చినా అభివృద్ధి చేసుకోలేకపోయాము. చేతులారా స్వాస్థ్యం పోయింది. పొలాన్ని తక్కువ రేటుకి అమ్మేయాల్సి వచ్చింది, ఇల్లు తక్కువ రేటుకి అమ్మేయాల్సి వచ్చింది, ఎండి బంగారాలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అయ్యో, ఒకప్పుడు ఘనంగా బ్రతికాం, సమృద్ధిలో బ్రతికాం, అనేకులకు దీవెనకరంగా బ్రతికాం. ఈరోజు ఎక్కడ బాగా బ్రతికామో, ఎక్కడ పూలమ్మామో అక్కడే మరలా చాలా
దయనీయమైన స్థితిలో జీవిస్తున్నాం. బండ్లు ఓడలవుతాయి, బండ్లు అవుతాయి అంటే ఏదో అనుకున్నాం, అదే జరిగింది చివరికి. మా జీవితంలో ఒకప్పుడు ఎంత లగ్జరీగా బ్రతికాం, ఎంత దీవెనకరంగా బ్రతికాం, ఎంత విలాసవంతమైన జీవితం జీవించాం. మాకున్న సమృద్ధిలో ఎంతమందికి సహాయం చేస్తా వచ్చాం. ఈరోజు కనీసం తినటానికి తిండి లేదు, పిల్లల్ని పోషించలేని స్థితి, చదివించలేని స్థితి, వివాహాలు చేయలేని స్థితి, గౌరవంగా సమాజంలో తలెత్తుకొని తిరగలేని దయనీయమైన స్థితి. అన్నీ పోగొట్టుకున్నాను. అందరూ దూరం అయిపోయారు. ఒంటరివాడిగా మిగిలిపోయాను, దరిద్రుడిగా మిగిలిపోయాను, దీనస్థితిలో మిగిలిపోయాను. పిల్లలందరూ నన్ను హీనంగా, నీచంగా, దౌర్భాగ్యంగా చూస్తున్నారు. ఈ స్థితి మార్పు చెందుతుందా? నేను కోల్పోయిన స్వాస్థ్యం, నేను కోల్పోయిన ఆస్తి, నేను కోల్పోయిన పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, ధన ధాన్యాదులు, వెండి బంగారాలు సమస్తము మరలా సమకూర్చుకొని సంతృప్తిగా, సమాధానంగా, సంతోషంగా, గౌరవప్రదంగా సమాజంలో నేను మరలా నిలబడతానా? నేను ఉన్నతంగా హెచ్చించబడతానా అనే ఆలోచనతో ఉన్న దైవ జనమా, ప్రభువును బట్టి ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఇది సునాద సంవత్సరం, ఇది యెహోవా అనుగ్రహ సంవత్సరం, ఇది కృపా సంవత్సరం. మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకుని మంచి సంవత్సరం, మహిమగల సంవత్సరం, సమృద్ధిని తెచ్చే సంవత్సరం, సంబరమాశ్చర్యాలతో నింపే సంవత్సరం ఈ సునాద సంవత్సరం, 50వ సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోల్పోయిన ఆశీర్వాదాలను తిరిగి ఇవ్వగలిగిన దేవుడండి. ఆత్మీయ ఆశీర్వాదం దేవుని బహుమానం అండి. అది శాశ్వతంగా ఎవరు కూడా కోల్పోకూడదు. నీ స్థానం, నీ వారసత్వం దేవుడు మరలా తిరిగి స్థాపించబోతున్నాడు. దేవునితో తెగిపోయిన సంబంధాలు, దేవుని ప్రజలతో తెగిపోయిన సహవాసం దేవుడు మరలా పునరుద్ధరించబోతున్నాడు. మీలో చాలామందికి దేవునితో సంబంధం తెగిపోయింది, దేవుని పరిశుద్ధులతో సహవాసం తెగిపోయింది. దేవుని సన్నిధిలో ఒకప్పుడు గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు, కన్నీరు గార్చి ప్రార్థించేవాళ్ళు, విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు. దేవుని స్వరం వినేంత వరకు, సమాధానం వచ్చేంత వరకు, దైవ ప్రత్యక్షత కలిగేంత వరకు, సమస్య పరిష్కరించబడేంత వరకు, అవసరం తీర్చబడేంత వరకు, అద్భుతం జరిగేంత వరకు దేవునితో ఒక అద్భుతమైన సంబంధం కలిగి, సహవాసం కలిగి, ఎంతో వైరాగ్యంతో పోరాడేవాళ్ళు. చాలామంది జీవితాలలో దేవునితో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని సమీపించలేకపోతున్నారు, దేవునితో మాట్లాడలేకపోతున్నారు, దైవ స్వరం వినలేకపోతున్నారు, దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నారు. దేవుని స్వరాన్ని వింటే భయపడి ఆదాములాగా పారిపోయి దాక్కునే పరిస్థితులు చాలామంది జీవితాల్లో చోటు చేసుకున్నాయి. ఈ సునాద సంవత్సరం దేవునితో తెగిన సంబంధాలు మరలా పునరుద్ధరించబడునుగాక. దేవుని ప్రజలతో ఉన్న పరిశుద్ధుల సహవాసం మరలా స్థాపించబడునుగాక. ఇదివరకు సేవకులతో ఎంత ఫ్రీగా, ఎంత ప్రేమగా, ఎంత సంతోషంగా, ఎంత సమాధానంగా, ఎంత అనుకూలంగా, ఎంత ధైర్యంగా మీ హృదయంలో ఉన్న బాధంతా చెప్పుకునేవాళ్ళు, మీ సంతోషాలన్నీ పంచుకునేవాళ్ళు, మీ సమస్యలన్నీ వివరంగా చెప్పుకొని ఆదరణ పొందేవాళ్ళు, ధైర్యం పొందేవాళ్ళు. ఈరోజు ఎందుకని సేవకులను సమీపించలేకపోతున్నారు? సేవకులతో ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు, మీ సమస్యల్ని చెప్పలేకపోతున్నారు, మీ సంతోషాలని పంచుకోలేకపోతున్నారు. దేవుని ప్రజలకు మీకు మధ్యలో ఉన్న
ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. మరలా ఆ సహవాస సంబంధాలు పునరుద్ధరించుకునే అనుకూల సమయం, అనుగ్రహ సంవత్సరం ఈ సునాద సంవత్సరం. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ జీవితంలో కోల్పోయినటువంటి సంవత్సరాల పంట అంతా కూడా దేవుడు ఈ 50వ సంవత్సరంలో తిరిగి మీకు అనుగ్రహించునుగాక. దావీదులాగా భార్యల్ని పోగొట్టుకుని, పిల్లల్ని పోగొట్టుకుని, ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకుని, ఆస్తిని పోగొట్టుకుని, దిక్కులేని దేనస్థితిలో ధైర్యం చెడిపోయి ఏడ్చుడుకు శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారా? అయితే దావీదు తాను కోల్పోయిన సమస్తాన్ని దక్కించుకున్నట్లుగా ఈ 50వ సంవత్సరంలో మీరు కోల్పోయిన సమస్తమైనటువంటి స్వాస్థ్యాన్ని మీరు దక్కించుకునేదానికి దేవుడే సహాయం చెయ్యునుగాక. శాంసన్ తన బ్రతుకు జీవితంలో తన బలాన్ని కోల్పోయాడు, దేవుని ఉనికిని కోల్పోయాడు, దేవుని సహాయాన్ని కోల్పోయాడు, ఆత్మ నడిపింపుని కోల్పోయాడు. ఇప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మరల బైబిల్ చెప్తుంది, అతని తల వెంట్రుకలు మరలా మొలుచుటకు మొదలుపెట్టెను. అతని బలము మరలా పునరావృతం చేయబడినట్లుగా నూతన బలముతో నింపబడి ఆ దాగోను గుడికి ఆధారమైన 2 స్తంభాలను పట్టుకుని ఒక్కసారిగా కదిలిస్తే ఆ దాగోను గుడి పునాదులతో సహా కదిలించబడి ఆ దాగోను గుడి అంతా శిథిలమైపోయినట్లుగా బైబిల్లో రాయబడింది. సంసోను జీవితంలో తన బ్రతుకు కాలం అంతట్లో చంపిన శత్రువులందరి లెక్క కంటే ఆ రోజు నూతన బలం తిరిగి పొందిన తర్వాత శత్రువులను చంపిన లెక్క అధికముగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో మీరు పోగొట్టుకున్న బలం, మీరు పోగొట్టుకున్న ఆస్తి, మీరు పోగొట్టుకున్న పంట, మీరు పోగొట్టుకున్న గౌరవం, మీరు పోగొట్టుకున్న మంచితనం, మీరు పోగొట్టుకున్న ఆది ప్రేమ, మీరు పోగొట్టుకున్న విశ్వాసం, మీరు పోగొట్టుకున్న ప్రార్థన జీవితం, మీరు పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితం, మీరు పోగొట్టుకున్న సంపూర్ణ వరాలు, మీరు పోగొట్టుకున్న శ్రేష్టమైన ఈవులు దేవుడు తిరిగి మరలా స్వాస్థ్యముగా అనుగ్రహించునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడి ఆడవండి, అయ్యా నా బుద్ధిహీనతతో, నా అవివేకముతో, నా బలహీనతను బట్టి నా ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన వరాలు పోగొట్టుకున్నాను, భౌతికమైన ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాను, బంధువులకి దూరం అయిపోయాను, రక్త సంబంధులకి దూరం అయిపోయాను, నా అన్న వాళ్ళందరికీ దూరం అయిపోయాను, అందరికీ బద్ధ శత్రువుగా మారిపోయాను. అయ్యా నా స్థితిని కటాక్షించండి, మునుపట్టి వలె నన్ను మరలా స్థాపించండి, పూర్వపు వైభవం నాలో మరలా కలుగజేయండి. ఏ కోల్పోయిన ఆశీర్వాదం రెండింతలుగా అనుగ్రహించబడినట్లుగా, సంసోను కోల్పోయిన బలం మరి రెట్టింపుగా అనుగ్రహించబడినట్లుగా, దావీదు కోల్పోయిన సమస్త మరలా దక్కించుకున్నట్లుగా, ఎఫెసీ సంఘం కోల్పోయిన ఆది ప్రేమ మరలా పొందుకున్నట్లుగా, మా పితరులు ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్న ఉద్యమాన్ని, ఆ ఆత్మ సంబంధమైన మంటను మరలా పొందుకున్నట్లుగా, మరలా మమ్మను బ్రతికించి మరలా మీ అందు సంతోషించున్నట్లుగా మా జీవితాలను మండించండి, వెలిగించండి, ఉత్తేజపరచండి, గొప్ప ఉద్యమం రగిలించండి, రగిలించండి అని మీరు ప్రార్థన చేయగలిగితే ఈరోజే కోల్పోయిన ఉజ్జీవ జ్వాలలు దేవుడు మరలా రగిలించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలామంది నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోయారండి, నిర్లక్ష్య ధోరణిలోకి వెళ్ళిపోయారండి. ఇంకేం ప్రార్థన చేస్తాం, ఇంకేం భక్తి చేస్తాం, ఇంకేం ఆరాధన చేస్తాం, ఇంకేం సన్నిధికి వెళ్తాం, ఇంకేం వాక్యం చదువుతాం, ఇంకేమి అర్పణలు అర్పిస్తాం, ఇంకేమి ఆరాధన చేస్తాం, ఇంకేమి మేలు చేస్తాం, ఇంకేమి సత్క్రియలు చేస్తాం,
ఇంకేమి దాన ధర్మాలు చేస్తాం. అన్నీ పోయాయి. నేను నిరాశలోకి వెళ్ళిపోయాను. రక్తహస్తాలతో నిలిచిపోయాను. కడుపు నింపుకునే వసతులే లేకుండా పోయినాయి. నా జీవితంలో పూర్వపు వైభవం నేను కళ్ళతో చూడలేనేమో అని నిరాశతో నిట్టూర్పులు విడుస్తున్న దైవ జనమ, నిరీక్షించండి. ఇది సునాద సంవత్సరం. మీరు కోల్పోయిన స్వాస్థ్యాన్ని దేవుడు మరలా తిరిగి అనుగ్రహించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా. ఒకప్పుడండి ఆరోగ్యంగా ఉండేదాన్ని అండి, ఒకప్పుడండి అందంగా ఉండేదాన్ని అండి, ఒకప్పుడు దిట్టంగా ఉండేదాన్ని అండి, ఒకప్పుడు మానసిక ధైర్యం కలిగి ఉండేదాన్ని అండి. ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతింది, అనారోగ్యం పాలైపోయాను, బలహీనురాలనైపోయాను. ప్రతి చిన్నదానికి ధైర్యాన్ని కోల్పోయి భయపడి బాధపడుతూ కృంగిపోతూ నిరాశతో ఉన్నాను. నా జీవితంలో నాకు మంచి రోజులు వస్తాయా? నేను కోల్పోయిన ఆరోగ్యం, స్వస్థత, క్షేమం మరలా నాకు అనుగ్రహించబడుతుందా? నా జీవితంలో ఆత్మ సంబంధమైన మంట, ఉద్యమం చల్లారిపోయింది. మరలా దేవుడు నన్ను వెలిగిస్తాడా? మరలా దేవుడు నన్ను మండిస్తాడా? మరలా దేవుడు నన్ను ఒక జ్వాలగా మారుస్తాడా? దేవుడు మండుచో ప్రకాశించుతున్న దీపంలాగా నన్ను తీర్చిదిద్దుతాడా అనే ఆలోచనల పరంపరలో అల్లాడిపోతున్న దైవ జనమా, ఇదొక మంచి సంవత్సరం. ఇది సునాద సంవత్సరం. పోగొట్టుకున్న భూమి, స్వాస్థ్యం, ఆత్మ సంబంధమైన ఈవులు తిరిగి పొందుకుని అనుభవించి ఆనందించే సునాద సంవత్సరం, 50వ సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీరు ఆరోగ్యవంతులుగా మార్చబడతారు, స్వస్థ చిత్తులుగా మార్చబడతారు, సమాధానంతో నింపబడతారు, సమృద్ధి దీవెనలతో నింపబడతారు, తృప్తికరమైన మార్గాల్లో నడిపించబడతారు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏ ఆస్తిని పోగొట్టుకున్నారో, ఏ సంపాదన పోగొట్టుకున్నారో, ఏ ఉన్నత స్థానం పోగొట్టుకున్నారో, ఏ గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నారో, ఏ పిలుపు ఏర్పాటుని పోగొట్టుకున్నారో, ఏ దర్శనం పోగొట్టుకున్నారో, ఏ ప్రతిష్ట పోగొట్టుకున్నారో, ఏ సమర్పణ జీవితం పోగొట్టుకున్నారో, వాటన్నిటినీ ఈ సునాద సంవత్సరంలో తిరిగి పొందుదురుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట చెప్తాను, చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 61:2. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. తెలుగు బైబిల్లో యెహోవా హితవత్సరము అనే మాట మీరు చూస్తారు. ఇన్ ఇంగ్లీష్, ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్, ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట రాయబడింది. దీని అర్థం ఏంటంటే, యెహోవా అనుగ్రహ సంవత్సరము, యెహోవా అంగీకరించే సంవత్సరము, యెహోవా కృప సంవత్సరము అనే మాటను మీరు గమనిస్తారు. ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట అక్కడ రాయబడింది. ఈ సునాద సంవత్సరానికి మరొక్క పేరే హితవత్సరం, యెహోవా అనుగ్రహ సంవత్సరం, యెహోవా అంగీకరించిన కృప సంవత్సరం అనే మాటను మీరు చూస్తారు. ఈ వచనాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచడానికి, చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి, బంధించబడిన వారికి విడుదల కలుగజేయటానికి, కృంగిన వారిని లేవనెత్తటానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి యెహోవా నన్ను పంపి ఉన్నాడు అనే ప్రవచనం రాయబడింది. లోకాసు వార్త 4వ అధ్యాయం 18-21 మనం చదివితే, 4వ అధ్యాయం 18-21 వరకు చదివితే, యేసుక్రీస్తు సమాజ మందిరంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాన్ని ఆ సమాజ మందిరంలో చదివి వినిపిస్తూ
ఈ లేఖనం దగ్గరికి వచ్చేసరికి ఏ లేఖనం? యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు అనే మాట దగ్గరికి వచ్చేసరికి అన్నాడు, ఈ లేఖనము నేడు మీ వినికిడిలో నెరవేర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసే సునాద సంవత్సరం, యేసే యెహోవా అనుగ్రహ సంవత్సరం, యేసే కృపా సంవత్సరం, యేసే యూదుల యూజులీ సంవత్సరంగా పిలువబడినట్లుగా ఈ లేఖనంలో మనం గమనిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లేఖనంలో జాగ్రత్తగానండి, ఓ 2 మాటలు చెప్తాను, తలపై ఎక్క చూడండి. యేసుక్రీస్తు వారు 2 మాటలు చెప్పాడు ఈ లేఖనంలో. లోకాసు వార్తలకు వచ్చేసరికి ఒక్క మాటతోనే ముగించినట్లుగా మనం చదువుతాం. ఈ 2 మాటలు ఏంటంటే, ఒకటేమో హిత సంవత్సరం ప్రకటించడానికి, అంటే దేవుని అనుగ్రహ సంవత్సరం ప్రకటించడం, విడుదల సంవత్సరం ప్రకటించడం. అందుకే యేసుక్రీస్తు వచ్చారు అని. యేసుక్రీస్తు మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చాడండి లోకానికి. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చాడు. రెండవ రాకడలో న్యాయాధిపతిగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిదండన చేసే న్యాయాధిపతిగా, అన్యాయాన్ని అరికట్టే న్యాయాధిపతిగా, దేవుని ప్రజలకు విరోధంగా పోరాడే శక్తులను ఓడించే విశ్వవిజేతగా ఆయన రెండవసారి రాబోతున్నాడు. మొదటి రాకలో రక్షకుడుగా, అనుగ్రహం, కృప, విమోచన, పునరుద్ధరణ కలిగించే నీతిమంతుడిగా వచ్చాడు. రెండవ రాకలో మహిమ కలిగిన ప్రత్యక్షతలో మరలా మేఘారూఢుడై మేఘమండలం మీదకి వచ్చినప్పుడట ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు, ప్రతిదండన చేసేవానిగా రాబోతున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. దీంట్లోనే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది సునాద సంవత్సరం. 4వ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఇది యెహోవా అనుగ్రహ సంవత్సరం, యెహోవా అంగీకరించే సంవత్సరం. ఈ సంవత్సరంలో 50వ సంవత్సరంలో మిమ్ములను, మీ అర్పణలను, మీ ఆరాధనలను, మీ ప్రార్థనలను దేవుడు అంగీకరించి మిమ్మును అన్ని విషయాలలో అత్యధికంగా ఆశీర్వదించునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. లేవియాకాండం 25వ అధ్యాయం 8వ వచనం, 20 నుండి 22 వచనాలు నోట్ చేసుకోండి. 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములు అగ్గును. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటను కూర్చను వల్ల కాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించెదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినిదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినిదరు. చప్పట్లు కొట్టండి సంతోషంగా. 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరమని, మహావిశ్రాంతి సంవత్సరమని పిలుస్తారు. అందరూ నోరు చెప్తారు ఒకసారి గట్టిగా. కొంచెం గట్టిగా నోరు తెసి, మహా విశ్రాంతి సంవత్సరం. గట్టిగా చెప్పాలి, ఇది దేవుడు స్వయంగా సీనాయి పర్వతం దగ్గర మోషేకి సెలవిచ్చినటువంటి నియమం. తలపైకి చూడండి, మీకు వివరంగా చెప్తాను. ఇశ్రాయేలీయులకు ఒక నియమాన్ని దేవుడు నిర్ణయించాడు. ఏంటా నియమం? ఇప్పుడు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఏంటా నియమం? దేవుడు వారికి ఇచ్చిన భూములను, స్వాస్థ్యంగా ఇచ్చిన భూములన్నిటిలో విత్తనాలు చల్లి సేద్యం చేసి చక్కగా పంటలు పండించుకోవాలి.
ధాన్యమంతా ఇంటికి చేర్చుకుని తృప్తిగా సమృద్ధిని అనుభవించి దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవుని యొక్క సంకల్పం. 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి సంవత్సరం. మీరు పని ఆపటం మాత్రమే కాదు, మీరు విరామం తీసుకోవటం మాత్రమే కాదు, అది మీకు స్వాస్థ్యమై ఉన్న భూములన్నిటికీ విశ్రాంతి సంవత్సరం. ఆ సంవత్సరాలలో భూమిని సేద్యం చెయ్యకూడదు, విత్తనాలు విత్తకూడదు, పంట వేయకూడదు, పంట కూర్చుకోకూడదు, పంట ఏరుకొనకూడదు. దేవుడు కరాఖండిగా ఆజ్ఞాపించాడు. చూడండి జాగ్రత్తగా. మరి 7వ సంవత్సరం అంతా పొలంలో పంట లేకపోతే, విత్తనాలు చల్లకపోతే, ధాన్యం ఇల్లు చేరకపోతే మేము బ్రతికేది ఎట్లా? మా కుటుంబాలు పోషించబడేది ఎట్లా? మా అవసరాలు తీర్చబడేది ఎట్లా? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా బ్రతకాలి, ఏం ధరించుకోవాలి, ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా వృద్ధిపరుచుకోవాలి, ఈ ఆలోచనలు వారి బుర్ర తొలిచేస్తా ఉన్నాయి. అప్పుడు దేవుడు చెప్పాడు, 6వ ఏట విత్తనం వేసేటప్పుడు నేను నా దీవెన మీకు కలుగా ఆజ్ఞాపిస్తాను. 6వ సంవత్సరంలో వచ్చే పంట 3 సంవత్సరాలకు సరిపడా సమృద్ధి అయిన, కొరత లేని, తృప్తికరమైన ఆశీర్వాదపు పంటగా మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. 6వ సంవత్సరంలో వచ్చే పంట ఎన్ని సంవత్సరాలకు సరిపడా వస్తుందట? 3 సంవత్సరాలకి. కాబట్టి మీరు ఎలా బ్రతుకుతాం, ఎలా పోషించబడతాం, ఎలా అవసరాలు తీర్చబడతాయి అని సందేహించొద్దు. దేవుని నియామక కాలాన్ని, దేవుడు నియమించిన సమయాన్ని గౌరవించండి. దేవుని మాటకు విధేయత చూపండి. సందేహాల కన్నా దేవుని వాగ్దానాలు నమ్మండి. అనుమానాలకి అవకాశం ఇవ్వద్దు. దేవుని వాగ్దానాల మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచి, ఆ వాగ్దానాల మీద ఆనుకుని దేవుని మాటకు విధేయత చూపి 7వ సంవత్సరం విత్తనాలు విత్తొద్దు. మీ వృక్ష ఫలములను ఏరుకొనుటకు పొలములోనికి వెళ్ళొద్దు అన్నాడు కదా. మీ మనసులో ఎటువంటి సందేహం లేకుండా పూర్తిగా దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచండి. దేవుని ఆశీర్వాదం మీ అవసరాలకు మించి ఉండేటట్లుగా 3 సంవత్సరాల పంట 1 సంవత్సరంలో దేవుడి చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, 7వ సంవత్సరం పంట ఇద్దన్నాడు కదా. 6వ సంవత్సరంలో దేవుడు 6వ సంవత్సరం అంతటికి సరిపడ పంట, 7వ సంవత్సరం అంతటికి సరిపడ పంట, 8వ సంవత్సరం విత్తనాలు వేసుకోవచ్చు, వాళ్ళు సేద్యం చేయొచ్చు, పంటను వేసి కూర్చుకోవచ్చు. అయితే 8వ సంవత్సరానికి కూడా మిగిలి ఉండేటట్లుగా ధాన్యం సమృద్ధి అని దీవెన వారికి కలుగునట్లుగా ఆజ్ఞాపించాడు. 9వ సంవత్సరం కూడా ఆ పంట కొత్త ధాన్యం వచ్చినా కానీ పాత ధాన్యం ఇంకా మిగిలేటట్లుగా దేవుని యొక్క సమృద్ధి అనే ఆశీర్వాదం వారికి కలుగుతుందని చెప్పినట్లుగా దేవుని యొక్క మాట రాయబడింది. దేవుడండి మనకేదైనా ఒక మాట చెప్పాడంటే ఆ అవసరాలన్నిటినీ ముందుగానే సిద్ధపరిచి సమకూరుస్తాడండి. అందుకే పౌలు గారు అంటాడు, మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చెయ్యగల సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి సంతోషంగా దేవుడు మహిమపరుద్దాం. 5వ మాట ఏంటంటే విశ్రాంతి సంవత్సరం. ఈ విశ్రాంతి సంవత్సరాన్ని గురించి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హీబ్రూ భాషలో ఈ విశ్రాంతి సంవత్సరాన్ని ఏమంటారంటే, విశ్రాంతిని సబ్బాత్ అని, షబాతోన్ అని పిలుస్తారు. సబ్బాత్, సబాతోన్, సబ్బాత్ అని కానీ సబాతోన్ అని కానీ పిలుస్తారు. ఈ విశ్రాంతి అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటి అని అంటే,
పని పాటలన్నీ మానుకుని విశ్రమించడం, విరామం తీసుకోవటం, చక్కగా తినటం, పండుకోవటం, తెల్లారటం, ఇలాగూ ఒక లగ్జరీగా ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా బ్రతికే జీవితాన్ని విశ్రాంతి అంటారని మీరు అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, విశ్రాంతి దినముల పండగ లేదా విశ్రాంతి సంవత్సరం అంటే అర్థం ఏంటంటే, దేవునితో సహవాసం, దేవునిపై విశ్వాసం, ఆయన సమకూర్పుపై నమ్మకం, ఆయన సమకూర్పుపై నమ్మకం. అందుకనే దేవుడు 6 రోజులు పనిచేసిన తర్వాత 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్రాంతి దినము అనేది దేవుని చేత పరిశుద్ధపరచబడిన దినం. విశ్రాంతి దినము అనేది దేవుని చేత ఆశీర్వదించబడిన దినం. కాబట్టి ఈ విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలంటే, దేవునితో సహవాసం చేయాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని కార్యాల మీద నమ్మకం కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే మనం నిజమైన విశ్రాంతిని, మానసికమైన ప్రశాంతతను అనుభవిస్తాం. విశ్రాంతి అంటే ఏంటో ఒక మాట చెప్తాను చూడండి. విశ్రాంతి విశ్వాసమునకు పరీక్ష వంటిది. విశ్రాంతి అనునది విశ్వాసమునకు పరీక్ష వంటిది. ఎలాగో చెప్తాను చూడండి. విశ్రాంతి లేని హృదయం చింతతో, చిరాకుతో, కోపతాపాలతో, దుఃఖముతో నిండిపోద్ది. విశ్రాంతి కలిగిన హృదయం విశ్వాసముతో నింపబడి విజయోత్సవాలతో నడిపించబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. కనుక మీ విశ్వాసానికి పరీక్ష ఈ విశ్రాంతి సంవత్సరం. కనుక మీ జీవిత పయనములో మీ హృదయం చింతతో, వేదనతో, పోరాటాలతో, యుద్ధాలతో, కలతలతో నిండుందా? విశ్వాసంతో నిండుందా? దేవుడు నాకు విశ్రాంతినిస్తాడు, విశ్రాంతి సంవత్సరములో నా అవసరాలు తీరుస్తాడు, కొరత లేకుండా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, సమృద్ధిని సమకూరుస్తాడు, ఆయన దీవెన కలుగా ఆజ్ఞాపిస్తాడు, 3 సంవత్సరాలకు సరిపడ పంట సమృద్ధి సంపూర్ణంగా సమకూరుస్తాడు అనే నమ్మకం మీరు కలిగి ఆయన మీద ఆధారపడాలి. కానీ మీరు విశ్వాసం కనుక లేకపోతే మీ హృదయం దుఃఖంతో నింపబడే అవకాశాలు ఉంటాయి. ఎవరి గుండెల నిండా విశ్రాంతి ఉంటుందో వారి హృదయం అంతా విశ్వాసంతో కప్పబడి ఉంటుంది. దేవుడు మీకు నిజమైన విశ్రాంతిని, గొప్ప విశ్రాంతిని, శాశ్వతమైన విశ్రాంతిని, మహావిశ్రాంతిని, మహిమగల విశ్రాంతిని ప్రసాదిస్తాడు. ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, చివరిగా మీ హృదయంలో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే స్థలంలో, సంఘంలో ఎటువంటి కలవరాలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, భయము వెరపు లేకుండా, యుద్ధాలు రక్తపాతాలు లేకుండా, కలహాలు మారణ హోమం లేకుండా మీకు, మీ హృదయాలకు మానసిక ప్రశాంతతనిచ్చి, దేవుని మీద ఆధారపడి కృపనిచ్చి, మీ బ్రతుకు కాలమంతా విశ్రాంతిని ప్రసాదించి, అన్ని విషయాలలో దీవెనకరమైన బాటలో మిమ్మలను, మీ కుటుంబాలను చెయ్యి పట్టి నడిపించునుగాక.